నమస్కారం. ఇవాల్టి విషయం ఏమిటంటే పిల్లల గురించి. మీరు గొడవపడి పిల్లల్ని బలి పశువులుగా తయారు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసిన చాలా ఆత్మహత్యలు పిల్లల్ని చూడనివ్వకపోవటం వల్ల, పిల్లల్ని దూరం పెట్టడం వల్ల వాళ్ళు క్షోభించి, మదన చెంది ఇంక లాభం లేదనుకుని ఆ పేగు పాశాన్ని తెంచేసుకోవటానికి ఇష్టం లేక, ధైర్యం లేక చచ్చిపోతున్నారు. అయినా పిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళని కష్టపడుతున్నారు. ఇన్‌ఫాక్ట్ యునెస్కో గూడా మీకు గొడవలుంటే అవి మీరు చూసుకోండి. అంతేగాని పిల్లలకి తల్లిని గానీ, తండ్రిని గానీ దూరం చేయకండి అని స్పెసిఫిక్‌గా చెప్పింది. ఈ రిలవెంట్ పోర్షన్ అంతా కూడా ఒక ఐరన్ బోర్డ్స్ మీద చెక్కించి అన్ని ఫ్యామిలీ కోర్ట్స్‌లోనూ పెట్టింది. స్పెసిఫిక్‌గా మీరు రంగారెడ్డి కోర్ట్‌లో చూస్తే ఫ్యామిలీ కోర్ట్ బయటే ఉంటుంది క్లియర్‌గా. బట్ దాన్ని పట్టించుకున్న నాథుడు కనపడట్ల. ఇంక్లూడింగ్ న్యాయమూర్తి, న్యాయవాదులు, పార్టీలు కూడా క్లియర్‌గా ఉంది కదా! ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవచ్చు గానీ, తల్లిదండ్రులు, పిల్లలు అయితే విడిపోరు కదా! బతికున్నంత కాలం అంతే. కాకపోతే కక్ష తీర్చుకోవటానికి వాళ్ళని ఒక వెపన్‌గా వాడుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు స్పెసిఫిక్‌గా చెప్పింది. డోంట్ యూజ్ చిల్డ్రన్ యాజ్ యువర్ వెపన్ టు టేక్ యువర్ వెంజెన్స్ అని చెప్పేసి. ఎందుకు విషం నూరిపోయటం పిల్లల్లో? చిన్న పిల్లలుంటారు అమాయకంగా. అంతెందుకు ఏదైనా అందరూ కలిసున్నప్పుడు ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, పిల్లలు బెరుగ్గా ఉంటే, అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చారు, వెళ్ళమ్మా చూడు, ఏదో అరటిపళ్ళో బిస్కెట్ ప్యాకెట్ వస్తే వెళ్ళి కూర్చో, మాట్లాడు, నమస్కారం చెప్పు, హలో అంటారు. అటువంటిది విడిపోయిన తర్వాత ఏదైనా కేసులు కోర్టు దాకా వచ్చిన తర్వాత కోర్టులో నాన్న వైపు చూడటానికి భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఆబ్వియస్‌గా మనకేముంటుంది, ఏం ఆలోచన ఉంటుంది? ఆ తండ్రి ఒక రాక్షసుడు. సో, పిల్లల్ని అసలు పట్టించుకోడు. పట్టించుకోవటమే కాదు, అతని దగ్గర ఈ పిల్లలు సేఫ్ కాదు అన్న ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తారు. అంత అవసరమా? పిల్లలకి అమ్మ కావాలి, నాన్న కావాలి. అటువంటప్పుడు పిల్లల్ని కనకూడదు. ఆలోచించాలి. పిల్లల్ని కన్న తర్వాత విడాకులు చేసుకోకూడదు. పోనీ ఫర్ సమ్ రీజన్ విడాకుల దాకా వెళ్ళాయి, కుదరట్లేదని అనుకున్నప్పుడు చాలా గౌరవంగా ఒక స్నేహితుల్లాగా విడిపోతూ కనీసం పిల్లలకి సంబంధించినంత వరకు చిన్న అగ్రిమెంట్ తీసుకోండి. మీ అంతట మీరే కోర్టులు వచ్చి విజిటేషన్ రైట్స్, కస్టడీలు ఇవి ఏమీ లేకుండా ఓ 2 రోజులు సాయంత్రాల పూట ఇద్దరికి వీలున్నప్పుడు, పిల్లలకు కూడా కలిసినప్పుడు. ఎందుకంటే ది వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ పారమౌంట్ కన్సిడరేషన్ అని అన్ని కోర్టులు ఘోషిస్తున్నాయి. అటువంటప్పుడు ఓ 2 గంటలు వారానికి ఓ 2 రోజులు, 3 రోజులు మీరే పెద్ద మనసు చేసుకొని, అర్థం చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని పిల్లలతో గడిపారనుకో, అప్పుడు పిల్లలకి అమ్మా, నాన్న ఏదో ఎందుకో రావట్లేదు గానీ, వాళ్ళిద్దరూ శత్రువుల్లాగా కొట్టుకు చస్తున్నారు అని చెప్పేసి అనుకోరు. చాలా కేసులలో కోర్టు వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి లేదా హస్బెండ్‌ని తక్కువ చేయటానికి పిల్లల్ని కూడా కోర్టుకు తీసుకొస్తూ ఉంటారు. అంటే ఆ సింపతి మాంగింగ్ కోసం. అది మానేయండి. పిల్లల్ని దయచేసి దయతో చూడండి. ఇటువంటి ఇష్యూస్ వల్లనే చాలామంది హస్బెండ్స్ దూరం అయిపోతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఇయ్యాల్సిన మెయింటెనెన్స్ కూడా ఎందుకు నా పిల్లల్ని నాకు చూపించకపోతే నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్న మొండివాదంతోటి ఉన్నారు. అది తప్పే. ఆ పిల్లలు నీ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకైతే మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా! వాళ్ళు తిండి తినాలి కదా! స్కూల్‌కెళ్ళాలి కదా! అది వేరే టాపిక్ అవుతుంది. బట్ పిల్లల్ని మాత్రం తల్లి నుంచి, తండ్రి నుంచి దూరం చేయకండి. వాళ్ళిద్దరికీ కావాల్సిన ప్రేమని సరిసమానంగా పంచండి. అది ఎలా చేయాలి, ఏమిటి అన్నది మనం దేర్ ఈజ్ ఎ స్కోప్. ఎందుకంటే ఈ మధ్య మీరు యూట్యూబ్‌లలో చూస్తే హైకోర్టులలోనూ, సుప్రీంకోర్టు నుంచి రిఫర్ బ్యాక్ అయినవి విజిటేషన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. అది స్టిల్ యూట్యూబ్‌లలో ఉన్నాయి. అది మన కర్మ. అంతేగాని హాయిగా అందుకే ఒకటో రెండో ఏడీఆర్ కాన్సెప్ట్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు. ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం. ఇది 25 ఏళ్ల క్రితమే మనం మొదలుపెట్టాం.
మేబీ ఆ ప్రాసెస్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. చేద్దాం. మీరందరూ కలిసొస్తే పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. భవిష్యత్ తరాన్ని మనం కాపాడుకోవటానికి కనీసం మన ప్రయత్నం చేద్దాం. నమస్తే.